అందరికీ నమస్కారం. సైంటిస్టులకు అంతుపట్టని దేవాలయాలు ఉన్న దేశం మన దేశం. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటి వరకు వీడలేదనే చెప్పాలి. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలు ఉన్న దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. శనిసింగనాపూర్ మహారాష్ట్రలోని ఒక గ్రామం. ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటనలు ఒక్కటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. ఇక రెండవది యాగంటి. ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడలేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించిందని స్థానికులు చెప్తున్నారు. ఇక దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏంటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాలను కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటున్నారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. ఆ ఊరి పేరు యాగంటి. ఆ నందిని యాగంటి బసవన్న అంటారు. దీని గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇక ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా ఉన్నాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం క్రింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పట్టించేయచ్చని చెప్పాలి. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండా స్తంభం ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇక 4వది తంజావూరులో మిస్టరీ. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో ఒక రహస్యం దాగి ఉంది. అదే ఆలయం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవ్వరికీ కనిపించవు. సంవత్సరం పొడవునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవటంతో ఇది ఎవరికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రనైట్ను కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా తెలియదు. పూరీ జగన్నాథ్ ఆలయం. పూరీ జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీ క్షేత్రానికి సమీపంలో సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే ఉండదు. మరి అది ఏం టెక్నాలజీ అనేది ఎవ్వరికీ అంతు చిక్కలేదు. షోలాపూర్. మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్లకు పెట్టింది పేరు. ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది. పేరు షత్పల్. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది. ప్రతి ఇంట్లో మనుషులు తిరుగుతున్నట్లే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరిని కరిచినట్లు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా సరే పాము తిరుగుతుంది అంటే భయమేస్తుంది కదా. ఆ తర్వాతది అమ్రోహ్. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ్ షర్ఫుద్దీన్ షా విలాయత్కు ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో మీకు తెలుసా? తేళ్లు. అవునండి, నిజంగానే తేళ్లు దీని చుట్టూ కాపలాగా ఉంటాయి. ఇక్కడ ఆలయం లోపల చుట్టూ తేళ్లు తిరుగుతూనే ఉంటాయి. 1 కాదు 2 కాదు, వేల సంఖ్యలో ఉంటాయి. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మన దేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పటికీ అవి మిస్టరీగానే ఉండిపోయాయి. ఇంతకీ ఏమై ఉంటుంది? మీకేమైనా తెలుసా?